సో ఈ 2026 పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం కుండ బద్దలు కొట్టబోయే రాశుల్లో మీ రాశి ఉందా? సో అదృష్టం అంటే అందరికీ అదృష్టం ఉంటుందా? ఒకటి చిన్న ఎగ్జాంపుల్, నా దగ్గరికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారండి. వాళ్ళు సోషల్ వెల్ఫేర్ లో చదువుకుంటూ తెలంగాణలో శాతవాహన యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేశారు ఇద్దరు. సో బిఎడ్ కంప్లీట్ చేశారు, డిఎడ్ కంప్లీట్ చేశారు. టెట్లో 133 మార్కులు, ఒకరికేమో 138, ఒకరికేమో 133 మార్కులు. సో వీళ్ళు సైన్స్లో అపర చాణక్యులండి, మంచి నాలెడ్జ్తో ఇద్దరు మొన్న 2022-23 డిఎస్సిలో డిస్టిక్లో టాప్ 10లో ఉన్నారు. మంచి జాబ్ వచ్చింది. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లుగా డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళిపోయారు. సో 22 నుండి 25 వరకు ఒకరి గ్రాఫ్ ఏమో మంచిగా ఇంక్రీజ్ అయింది, ఒకరి గ్రాఫ్ ఏమో సడన్గా డౌన్ఫాల్ అయింది. సో అదృష్టం చూడండి, సేమ్ జాబు, సేమ్ శాలరీ, సేమ్ స్కేలు, సేమ్ ఫెసిలిటీస్, సేమ్ ఒకే లొకేషన్ మాత్రం డిఫరెంట్. సో మీ పేరులో కూడా అదృష్టం అనేది ఎవరిని వరించాలో వాళ్ళనే వరిస్తుంది. సో ఎవరైతే ఎంత కష్టపడ్డా మాకు ఫలితం ఉండట్లేదు, మేమేం చేసినా మా ఇంట్లో డబ్బు నిలవట్లేదు, ఆకస్మికంగా అనూహ్యంగా రావాల్సిన డబ్బులు తిరిగి రావట్లేదు, వ్యాపారం చేయాలనుకున్నా మా పిల్లలు ఎప్పుడు చదువులో వెనుకంజల్నే ఉంటున్నారు, సో మాకెప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండట్లేదు, భార్యాభర్తల మధ్య తరచుగా భేదాభిప్రాయాలు వస్తుండడం, పక్కింటి వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, బంధువులతో ఎప్పుడూ భేదాభిప్రాయాలతో, సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచూసుకోండి. ఇప్పటివరకు మీ జీవితం మీకు నచ్చినట్టే ఉంది. మీ పేరులోని దోషాన్ని సవరించుకోవడం వలన ఇప్పుడు ఎలా అంటే మనం నడిచే గుర్రాన్నే పరిగెత్తించాలని ప్రయత్నిస్తాం. సో నడవని గుర్రాన్ని ఎవరు ప్రయత్నించరు. ఒక్కసారి మీకు కష్టపడే తత్వం ఉన్నప్పుడు మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకోవడం వలన అదృష్టం మీకు వరిస్తుంది తప్పకుండా 100%. ఇది నిజం. ఒక్కసారి సరి చేసుకొని చూడండి, రాకపోతే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను.